మీ అబ్బాయి మెంటల్లీ డెఫిషియెంట్, అతనికి మా స్కూల్లో చదువు చెప్పడం కుదరదని పంపించేస్తే తల్లి తన కొడుకును ఇంట్లో కూర్చోబెట్టుకొని చదివించి ఓ గొప్ప సైంటిస్ట్ని చేసింది. అతనే థామస్ ఆల్వా ఎడిసన్, హూ ఇన్వెంటెడ్ ద ఎలక్ట్రిక్ లైట్ బల్బ్. అదొక్కటే కాదు, హీ మేడ్ ఓవర్ 1,000 ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. అయితే ఈ విషయాన్ని మనమంతా టీచర్ను తప్పుపట్టేటువంటి ఒకే ఒక కోణంలో చూస్తామే కానీ we fail to understand the magical bond between the biological parents and their children. మనం ఒక విషయాన్ని గుర్తించాలి. ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినప్పటికీ ఒక పిల్లవాడు చదువులో రాణించడం లేదు అంటే ఇట్ మే ఇండికేట్ దట్ దే హ్యావ్ లెర్నింగ్ డిజబిలిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇన్నేట్ ఎబిలిటీస్. ఇన్నేట్ ఎబిలిటీస్ మీన్స్ టాలెంట్స్ ఆర్ స్కిల్స్ దట్ ఎ పర్సన్ ఈస్ బోర్న్ విత్. అంటే పుట్టుకతో వచ్చేటువంటి టాలెంట్స్ లేదా స్కిల్స్ అని అంటాం. ఈ ఇన్నేట్ ఎబిలిటీస్లో ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, అథ్లెటిక్ ఎబిలిటీ, మ్యూజికల్ టాలెంట్స్, డ్రాయింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. ఒక పిల్లవాడు తక్కువ లెర్నింగ్ ఎబిలిటీస్తో పుట్టడం వాడి తప్పు కాదు కదా. ఇట్స్ నాట్ హిస్ చాయిస్ టు బి బోర్న్ దట్ వే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ జీన్స్ ఆర్ జెనెటిక్ మేకప్. ఇలాంటి పిల్లల్లో లెర్నింగ్ ఎబిలిటీస్ని డెవలప్ చేయడానికి ఇట్ టేక్స్ ద కంబైన్డ్ అండ్ ఈక్వల్ ఎఫర్ట్స్ ఆఫ్ బోత్ పేరెంట్స్ అండ్ టీచర్స్. కానీ కొంతమంది పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మా పిల్లాడికి మేము పోషకాహారం పెట్టము, కానీ చక్కగా తయారు చేసి ప్రతిరోజు జిమ్కు పంపిస్తాం. వాడికి సల్మాన్ ఖాన్ లాగా కండలు, రామ్ చరణ్ లాగా 6 ప్యాక్ రావాలంటారు. అది ఎలా సాధ్యమవుతుందండి? జిమ్లో ట్రైనర్ రకరకాల ఎక్సర్సైజెస్ చేయిస్తుంటాడు. అవన్నీ చేయడానికి పిల్లాడి ఒంట్లో శక్తి ఉండాలి కదా. అందుకు వాడు ఇంట్లో సరైన ఫుడ్ తీసుకోవాలి. అది ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ది. ఇందులో జిమ్ ట్రైనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సరైనటువంటి డైట్ సజెస్ట్ చేయటం. అంటే ఇక్కడ పోషకాహారానికి పోలిక ఏంటంటే లెర్నింగ్ ఎబిలిటీస్. పిల్లల్లో లెర్నింగ్ ఎబిలిటీస్ డెవలప్ చేయటం ప్రతి తల్లి తండ్రి ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఇక నేను ఎందుకు తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, తల్లిదండ్రులు తమ పిల్లల చదువులు తమకు ఒక ప్రయారిటీగా లేదా తమ పిల్లల చదువు పట్ల తమకు కన్సర్న్ ఉందని వారికి అర్థమయ్యేలా చేస్తే పిల్లలు తమ శక్తికి మించి మీరు ఊహించిన దానికంటే గొప్పగా రాణిస్తారు. థామస్ ఆల్వా ఎడిసన్ విషయంలో జరిగింది అదే. ఒకటి చెప్పండి, హూ కెన్ లవ్ యువర్ చిల్డ్రన్ మోర్ దెన్ యూ డూ? మీకంటే మీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఎవరుంటారు? అలాగే మిమ్మల్ని కూడా మీ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉండరు. దట్ బాండ్ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఆ ప్రేమను కదిలించండి, ఆ ప్రేమతో చెప్పి చూడండి. దెర్ ఇస్ నో డినయింగ్ దట్ యు ఆర్ ఎ లవింగ్ పేరెంట్, బట్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం మిస్ అవుతూ ఉంటుంది. Spending quality time doesn't just mean living under the same roof or having meal or watching movie together. Many people mistakenly believe that spending quality time with their family means doing only fun activities together. But in reality, it means taking the time to talk to your loved ones and understand their problems, and it must be done on a daily basis. మీరు మీ ఫ్యామిలీ కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలి, అందులోనూ పిల్లల కోసం మరీ ముఖ్యంగా. అలా మీరు మీ పిల్లలతో ఉన్న సమయంలో డోంట్ ట్రై టు సీ ఎవ్రీ మూమెంట్ యాజ్ ఎ టీచింగ్ మూమెంట్. కొన్ని సందర్భాల్లో మీకు మీ పిల్లల సబ్జెక్ట్ కూడా తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ మీరు పిల్లలకి ఏం చెబుతున్నారనేది విషయం కాదు. మీ పిల్లలు వారి క్లాసులో ఏం వింటున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాలని మీతో షేర్ చేసుకోవడానికి ఒక ఎంకరేజింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అలా చేస్తే మీ పిల్లల మనసులో తాము క్లాసులో జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచన అనేటువంటి ఒక సీడ్ పడుతుంది. ఇక్కడ ఆలోచనను సీడ్తో ఎందుకు పోలుస్తున్నానంటే, సీడ్లోంచే మొలక వస్తుంది, ఆ మొలకే మొక్క అవుతుంది, ఆ మొక్కే పెరిగి పెరిగి మహావృక్షం అవుతుంది.
అలాగే పిల్లల్లో ఎప్పుడైతే తాము క్లాసులో జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచన పుడుతుందో, అది అంతటితో ఆగకుండా ఇన్నోవేటివ్ ఐడియాస్ను ఎక్స్‌ప్లోర్ చేసేటువంటి జీనియస్‌గా తయారు చేస్తుంది. సో స్పెండింగ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ అండ్ హెల్పింగ్ దెమ్ విత్ దేర్ స్టడీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ పిల్లలు స్టడీస్‌లో స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయంలో మీరు ఒక ట్యూటర్‌తో సరిపెడితే, రేపు మీ ఓల్డ్ ఏజ్‌లో మిమ్మల్ని చూసుకోవడానికి నలుగురు కేర్ టేకర్‌లను పెడతారు. ఎందుకంటే మనమే వాళ్ళకి బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం కదా! హీ హీ విల్ గెట్ బిజీ మేకింగ్ మనీ when you need him the most in your life. So, spending quality time with your children is very, very important. Regardless of your working status, మీరు స్టే ఎట్ హోమ్ పేరెంట్ అయినా లేదా వర్కింగ్ పేరెంట్ అయినా, ఎందుకంటే పేరెంటింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ టైమ్ జాబ్, ఇట్స్ ఎ ఫుల్ టైమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ వెల్ వర్త్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఎందుకంటే వారే కదా రేపు మీ లెగసీని కాపాడి మీకు కీర్తిని తెచ్చిపెట్టి సమాజంలో మీ గౌరవాన్ని రెట్టింపు చేసేటువంటి వాళ్ళు. సో థింక్ అబౌట్ ఇట్. I hope this will help you understand how to get your child succeed academically. Thank you very much for watching this video.